టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. ఇన్ఛార్జ్ హోదాలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హెచ్సియు భూ వివాదంపై రాద్ధాంతం చేయడం అవసరమా అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ టీ కాంగ్రెస్ లో ఏం జరిగింది? మీనాక్షిపై పార్టీ నేతలు ఎందుకు సీరియస్ అవుతున్నారు? గాంధేయవాది, నిరాడంబర నాయకురాలిగా పేరున్న టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పై తొలిసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్సియు భూ వివాదంలో ఆమె తీరును సొంత పార్టీ లీడర్లే తప్పుపడుతున్నారు. హెచ్సియు భూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో నటరాజన్ హైదరాబాద్కు వచ్చి రాగానే సెక్రటేరియట్ కు వెళ్లి మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరుసటి రోజు హెచ్సియు స్టూడెంట్స్ తో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారామె. అదే రోజు సివిల్ సొసైటీ ప్రతినిధులతో జూమ్ లో మీటింగ్ నిర్వహించారు. మళ్లీ సెక్రటేరియట్ కు వెళ్లి మంత్రుల కమిటీతో సమావేశమై వెళ్లిపోయారు. దీంతో మీనాక్షి తీరుపై విమర్శలొస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకి పనిచేసే స్వేచ్ఛనియాలి. అంతేకాని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని లేదా సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేయడం అనేది ఇది అర్థరహితమైనటువంటిది. వారు కూడా సీనియర్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. షీ షుడ్ నో హర్ లిమిట్స్. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ పరంగా సమీక్ష చేసుకుంటారు, గాంధీ భవన్లో చేసుకోరు. మంత్రుల పనితీరు చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. బట్ యూ కెనాట్ కమెంట్ సిట్ ఇన్ ద సెక్రటరియట్ అండ్ యూ కెనాట్ రివ్యూ. Meenakshi Natarajan has to rethink about it and the government should also think about the issue. మీనాక్షి ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటేరియట్ లో సమావేశమవుతారు? ఏ హోదాలో స్టూడెంట్స్ తో భేటీ అయ్యారు? ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరుపుతారని సొంత పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీని సెక్రటేరియట్ కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడమేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఎక్కువనా అని చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మీనాక్షి తీరు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన పార్టీ ప్రతినిధి సమస్యగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు. హెచ్సియు భూ వివాదంపై సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యాయి. దీంతో పరిష్కారం కోసం ఏప్రిల్ 3న మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కంచ గచ్చిబౌలికి చెందిన 400 ఎకరాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో ఈ కమిటీ చర్చలు జరపాల్సి ఉంది. కానీ మరుసటి రోజే ఇన్ఛార్జ్ నటరాజన్ హైదరాబాద్ కు వచ్చి కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేశారు. దీంతో ప్రభుత్వ గ్రాఫ్ ను తగ్గించేలా మీనాక్షి వ్యవహరించారని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మీనాక్షి తీరుతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. పరిష్కారం కోసం వచ్చిన మీనాక్షిని సమస్యగా మారుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీనాక్షి ఎలా రియాక్ట్ అవుతారు? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.